జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్కారం అండి. భగవద్గీతలో కృష్ణ భగవానుడు అర్జునుడికి చెబుతున్నట్లుగా ఈ కలియుగంలో మానవజాతి మొత్తానికి కూడా ఈ విధంగా చెప్తున్నారు. ఇది చాలా మంచి విషయాలండి. అందరూ వినండి, లైక్ చేయండి, షేర్ చేయండి, హరే కృష్ణ అని కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏంటంటే ముఖ్యంగా అయ్యిందేదో మంచికే అయ్యింది, అవుతున్నదేదో అది మంచికే అవుతుంది, అవ్వబోయేదేదో కూడా మంచికే అవుతుంది అని ఇప్పుడు ఈ ప్రతి వ్యక్తి కూడా ఈ విధంగా భావిస్తే ఇటువంటి ఆయన లోపల ఏ కష్టము కానీ ఏ దుఃఖము కానీ ఇట్లాంటివన్నీ దరి చేరవండి. నీవేమి పోగొట్టుకున్నావని విచారిస్తున్నావు, అయినా నీవేమి తెచ్చావు అని పోగొట్టుకుంటావు? నీవేమి సృష్టించావు, నీకు నష్టం వాటిల్లింది అనుకుంటున్నావు? నీవేదైతే పొందావో అది ఇక్కడ నుండే కదా పొందావు. వేరే చోట నుంచి నువ్వు సృష్టించుకొని తీసుకొచ్చి తెచ్చుకోలేదు కదా. ఏదైతే ఇచ్చావో అది కూడా ఇక్కడే ఇచ్చావు. ఈరోజు నీవు నీ సొంతం అనుకున్నదంతా నిన్న ఇంకొకరి సొంతం కదా. మరి రేపు మరొకరి సొంతం అయిపోతుంది. అది ఈరోజు నీ చేతిలో ఉంది. ఈ విధంగా ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించాలండి. ఏది కూడా ఒక పాజిటివ్లో ఆలోచించాలి. ఇది మన మంచికే జరిగింది అంటే దాన్ని బట్టి ఇంకొక రూపంలో మనకు మంచే జరుగుతుంది. కానీ ఇది ఇలాగ జరిగిపోయింది, మనం ఇప్పుడు ఇలాగా విజయాన్ని పొందలేకపోయాము, ఇప్పుడు బాధల్లో కూరుకుపోయి ఇట్లాంటి బాధలు ఉంచుకోకూడదు. బాధలు లేకుండా ఉండాలంటే మనం ఎప్పుడు కూడా ఈ భూమి మీదకి పుట్టాము, జన్మించాము, వచ్చాము. ఏదైనా పట్టుకొని వచ్చామా? లేదు. శరీరం తీసుకొని ఆ జీవుడు తల్లి గర్భంలోంచి బయటకు వస్తాడు, అవునా? ఏది తీసుకురాలేదు. అలాగే మనం ఏమైనా సృష్టించుకున్నామా? ఏది సృష్టించలేదు. ఈ భూమిని ఏమైనా సృష్టించామా? ఈ ప్రకృతిని సృష్టించామా? ఇవేమి సృష్టించలేదు. అలాగే మనం ఏమైనా పట్టుకుపోతామా? పట్టుకుపోలేదు. ఈరోజు మన చేతిలో ఉన్నది రేపు ఇంకొకరి చేతిలోకి వెళ్ళిపోతుంది, నిన్న ఇంకొకరి చేతిలో ఉంది. ఇట్లాగా మనము భావించి ఆ భగవద్గీతలో ఉన్నటువంటి సారాన్ని మనం తెలుసుకుంటే ఎటువంటి కష్టము కానీ, నష్టము కానీ, బాధ కానీ, ఆనందం కానీ ఏదైనా కానీ సమదృష్టితోనే చూడగలుగుతామండి. పరివర్తన చెందడం అనేది లోకము యొక్క పోకడ. పరివర్తన చెందుతుంటాం. పరివర్తనను ఆనందంగా అంగీకరించాలంటే తప్పనిసరిగా ధ్యానం చేయాలండి. ధ్యానం ఎలా వస్తుంది? ఈ భగవద్గీతలో కృష్ణ భగవానుడు ఉపదేశించినటువంటి ఆ బోధను మనము, ఆ శ్లోకాలను, ఆ భావాలను మనం తెలుసుకుంటే, దాన్ని అర్థం చేసుకుంటే తప్పనిసరిగా ఆ ధ్యాన మార్గాన్ని మనం అవలంబించగలిగినప్పుడు సుఖదుఖాలు, మరణాలు, పుట్టుక అన్నీ కూడా సమభావన కలుగుతాయి. శాశ్వతమైనటువంటి ఆనందం ఏదో దానికోసం మనం ప్రయత్నిస్తాము. హరే కృష్ణ.